నేను కళ్యాణ్ జహాంగీర్ అని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన అమ్మ నువ్వు ఇటు చూడతా మేడం ఏర్పాటు చేయబడిన రాజ్యాంగం పట్ల చూడండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా ఎంపికైనటువంటి సర్పంచులు, ఉప సర్పంచులు, గౌరవ సభ్యులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ఆలయ నియోజకంలో మొదటగా నా స్వగ్రామమైనటువంటి సైదాపూర్ గ్రామంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్ చేత ప్రమాణ స్వీకారం చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజాపాలన ద్వారా పల్లెలన్నీ, గ్రామాలన్నీ అభివృద్ధి చెందాలి, గ్రామాలన్నీ ఎక్కువ నిధులిచ్చి సర్పంచులకు బాధ్యతగా గ్రామాల అభివృద్ధి చేసే దిశగా ముందుకు పోతాం. ఎలక్షన్ల వరకే పార్టీలు ఉండాలి. ఎలక్షన్లు అయిన తర్వాత మీ గ్రామాలన్నీ కూడా ఈ ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేసుకోవాలి. గత రెండు సంవత్సరాలుగా గ్రామాల్లో సర్పంచులు లేనందున కొన్ని సమస్యలు తిష్టవేసినాయి. ఆ సమస్యలను కూడా ఎంబడే పరిష్కరించి ప్రభుత్వం నుంచి కూడా ఎక్కువ నిధులిచ్చి ఈ గ్రామాలన్నీ అభివృద్ధి చేస్తాం. పార్టీలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి. ఎలక్షన్ల వరకే పార్టీ ఉండాలి, కానీ గ్రామాలలో అభివృద్ధి కోసమై గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులంతా కూడా సమిష్టిగా ఒక ప్రణాళిక చేసుకొని గ్రామాన్ని ఒక యూనిట్గా ప్రతి వార్డును బాధ్యతగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉంది. ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా సర్పంచులకు నిధులిచ్చి గ్రామాలన్నీ అభివృద్ధి చేస్తాం. ముఖ్యంగా ఆలయ నియోజకంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఇలా గ్రామాలన్నీ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికి సర్పంచులను గెలిపించే సందర్భంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియస్తూ ఇలా సుమారు ఒక 25 గ్రామాలు కూడా స్వయంగా నేనే వెళ్ళి అక్కడ సర్పంచులు, ఉప సర్పంచుల చేత ప్రమాణ స్వీకారం చేసి భరోసా ఇస్తున్నాం. మీ గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చేయడానికి ఏదైతే పెండింగ్ పనులున్నా, డ్రైనేజ్ సమస్య ఉన్నా, అక్కడ సీసీ రోడ్ల సమస్య ఉన్నా, గ్రామ పంచాయతీ బిల్డింగ్ల సమస్య ఉన్నా, ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రితో కొట్లాడి నిధులు తెచ్చి అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తా. అక్కడక్కడ కొంతమంది మా రెబల్స్ కూడా పోటీ చేసి గెలిచిన వాళ్ళు కానీ అక్కడక్కడ మా సోదరులు టీఆర్ఎస్ వాళ్ళు గెలిచిన అన్ని గ్రామాలు నా నియోజకంలో పార్టీలకు అతీతంగా కూడా అభివృద్ధి చేస్తారని మాటిస్తూ ఇవాళ సర్పంచులకు పెద్ద ఎత్తున భరోసా ఇస్తున్నాం. గత ప్రభుత్వం నిధులు ఇవ్వక సర్పంచులు అధోగతి పాలయ్యారు, కొంతమంది అప్పుల పాలయ్యారు. కానీ ఈ ప్రభుత్వంలో
ప్రతి ఒక్క సర్పంచ్ కూడా గ్రామాలను అభివృద్ధి చేసే దిశగా ముందుకు పోవాలి. ప్రజాప్రభుత్వం మీకు అండ ఉంది, నాకు కొండంత అండ రేవంత్ అని ఉన్నాడు. ఆలయ ప్రజల ఆశీర్వాదంతో ఈ ప్రభుత్వం ఆలయను అన్ని విధాలు అభివృద్ధి చేస్తానని మాటిస్తున్నా.